హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. కార్తీక పురాణంని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంటే కార్తీక మాసం అనేసరికి కార్తీక దామోదరుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అంటే ఈ కార్తీక మాసం కార్తీక దామోదరుడు ఏ రకంగా చేసినప్పటికీ కూడా స్వీకరించి, ముఖ్యంగా స్తంభదీప అంటే గుళ్ళల్లో, ముఖ్యంగా శివాలయములలో, వైష్ణవాలయములలో ధ్వజస్తంభాల దగ్గర దీపాలు పెట్టిన, దీపదానం చేసిన, ధ్వజస్తంభాలు వెలిగించిన, అలాగే భగవంతుని యొక్క ఆరాధన చేసిన, లేదా తులసి కోట దగ్గర, అంటే ఇళ్లల్లోనే తులసి కోట దగ్గర ఆ యొక్క దామోదరుడికి దీపాలు వెలిగించిన, అర్చన చేసిన, ముఖ్యంగా ఈ 30 రోజులు కూడా ఆపకుండా ఎవరైతే తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారో, అలాగే అర్చనలు పూజలు చేసుకుంటారో, అటువంటి వారికి సమస్త పాపములు కూడా నశించిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కనుక నదీ స్నానాన్ని ఆచరించి భగవంతుని సన్నిధిలోని ధూప దీప నైవేద్యములతో, దక్షిణ తాంబూలాలతో, ఇక్కడ చూడండి, దక్షిణ తాంబూలం ఎవరికైనా కూడా మనము, అంటే బ్రాహ్మణోత్తములు కావచ్చు, ఎవరినైనా మనము ప్రత్యేకించి భోజనంకి పిలిచినప్పుడు తాంబూలాన్ని సైతం భోజనం పెట్టి ఆ బ్రాహ్మణోత్తముడికి తాంబూలాన్ని కూడా సమర్పిస్తేనే దక్షిణతో కూడుకున్న తాంబూలం, ముఖ్యంగా ఇది ముఖ్యం. దక్షిణ లేకుండా తాంబూలం ఇవ్వకూడదు. ఈ దక్షిణ పెడితే, దక్షిణ పెట్టి వారిని తాంబూలం ఇచ్చి సత్కరించినట్టయితే, అలాగే నారికేళ్ల కదలి ఫలములు ఇటువంటివి కూడా దానమిచ్చిన ఎడల చిరకాలము సంతానము లేని వారికి సంతానము లభ్యమవుతుంది. ముందుగానే సంతానము ఉన్నవారికి వారు సంతాన పరులవుతారు. అలాగే అందులోని ఈ రోజులలో చిన్న వయసులోనే కోల్పోతూ ఉన్నారు. పిల్లలు మరణించడము, పెద్దవాళ్ళు ఉండిపోవడము, ఈ గర్భశోకాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి జరగకుండా ఆ పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర కానీ, ఈ యొక్క పౌర్ణమి రోజున ధ్వజస్తంభాల దగ్గర దీపాలు పెట్టుకోవడం, ఇవి చేసినందువల్ల సంతానము కలిగిన వారికి, అంటే ముందుగానే సంతానం ఉన్నవారికి చిరంజీవులయడం, సంతానం అంతా కూడా చిరంజీవులుగా ఉండడము జరుగుతుంది. అలాగే ధ్వజస్తంభమందు ఆకాశ దీపము ఉంచినట్టయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే సకల భోగాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. కార్తీక మాసమందున ఆకాశ దీపము, స్తంభ దీపము ఇటువంటివి చేసిన వారు
వైకుంఠ ప్రాప్తితో పాటు ఉన్నంత కాలము ఆనందముగా జీవనము ఆనందముగా గడవడంతో పాటు పుత్ర పౌత్రాభివృద్ధితో పాటు ధన ధాన్య వస్తు వాహన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇలాగా దీపారాధన చేసిన వారికి ఎలాగైతే శక్తి లభిస్తుందో, ఎలాగైతే పరమాత్ముని అనుగ్రహం లభిస్తుందో, అలాగే ఈ యొక్క దీపారాధన చేయకుండా దీపారాధన చేసేవారిని, అంటే ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చెయ్యకుండా ఇంకా చేసేవారిని సైతం పరిహాసము చేసినట్టయితే అటువంటి వాడికి భయంకరమైనటువంటి నరకాలు ప్రాప్తిస్తాయి. జీవించి ఉండంగానే ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. అందుకని పొరపాటును కూడా అటువంటి పని చేయకండి. అలాగే ఈ రోజులలో ఈ కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా తాంబూల దానం చేసినటువంటి ఈ తాంబూలం దానం వల్ల చక్రవర్తిగా కూడా వారు ఉద్ధరింపబడతారు. దీనికి ఒక చిన్న ఉపమానం మనం చెప్పుకుందాం. ఒకానొక సమయంలో ఋషులలోని అగ్రగణ్యుడుగా పేరొందినటువంటి మాతంగ మహాముని వారు ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. ఆ విష్ణు మందిరాన్ని నిర్మించి నిత్యం పూజాదులన్నీ కూడా చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలోని ఆశ్రమంలోని ఉండేటువంటి చుట్టుపక్కల ఆశ్రమానికి లోని ఉండేటువంటి వారు, అలాగే ఆశ్రమ ప్రాంగణానికి చుట్టుపక్కల ఉండేటువంటి మునులందరూ కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతి దినం కూడా ఆలయ ద్వారాల దగ్గర, అలాగే ఈ యొక్క ధ్వజ స్తంభము దగ్గర, ఆలయ ద్వారాలు, ఆకాశ దీపం, ఈ స్తంభాలు ఆకాశ దీపం పెట్టాలనేటువంటి వాంఛతో ధ్వజ స్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఈ మునివర్యులందరూ ఒకసారి స్వామి, ఈ మాతంగ ముని వారిని, స్వామి మనము స్తంభ దీపం, ఆకాశ దీపము వెలిగిస్తే మనకి కార్తీక పౌర్ణమి వస్తోంది కాబట్టి ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు వెలిగించినట్టయితే మనతో పాటు ఈ గ్రామానికి, గ్రామంలోని వారికి అందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మనము ఈ స్తంభ దీపాన్ని వెలిగిద్దాము అని అడగడంతో స్వామివారు స్తంభం ఎక్కడ నుంచి వస్తుంది, ఈ స్తంభం ఎక్కడి నుంచి తేగలము అని ఆలోచించి అందరూ కలిసి మాతంగ ముని వారిని ఒప్పించడంతో అందరూ బయలుదేరి దగ్గరలో ఉన్నటువంటి అడవికి వెళ్ళి ఎటువంటి వంకరలు, ఎటువంటి పలవులు లేనటువంటి, అలాగే కొమ్మలు కూడా లేనటువంటిది నిలువుగా ఉండేటువంటి ఒక చెట్టుని చూసి దానిని నరికి తీసుకువచ్చి అక్కడ స్తంభముగా నిలబెట్టడం జరుగుతుంది. ఈ స్తంభంగా నిలబెట్టి అక్కడ ఆకాశ దీపం, స్తంభ దీపం వెలిగించడం జరిగింది. అందరూ కూడా ఆ ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతోని, అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో చేయడంతో పాటు ఎంతో శ్రమించి అడవికి పోయి చెట్టుని వెతికి తీసుకువచ్చి
నరికి తీసుకుని వచ్చి దానిని స్తంభం మాదిరిగా తయారు చేసి స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించారు. స్తంభానికి స్తంభ దీపాన్ని పెట్టారు. స్తంభము చుట్టూ దీపాలు వెలిగించారు, పౌర్ణమి నాటి దీపాలు. కార్తీక దామోదరుడు ఎంతగానో ఆనందించే రీతిగా వారు ఆ దీపాలను వెలిగించడం జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ కార్తీక దామోదరుణ్ణి పూజించి నమస్కరించుకొని తిరిగి వెళదామనుకునే సమయంలో ఆ స్తంభము కాస్త ఒక్కసారిగా ముక్కలుగా విరిగి పడిపోయింది. ఈ విరిగి పడిపోవడంతో ఆ పెట్టినటువంటి దీపం అక్కడ పడి ఘనమైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ రీతిన స్తంభం విరిగిపోయింది? మనం ఏమైనా అపరాధము చేశామా? ఏమి జరిగింది అని ఆలోచించే లోపుగానే అక్కడ ఆ స్తంభం విరిగి పడినటువంటి ఆ స్థలంలోని ఒక పురుషుడు నించున్నాడు. అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఏమిటి వింత? ఎవరివి నీవు? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? స్తంభంలోని ఎలా ఉన్నావు? నువ్వు స్తంభంలో నుంచి ఎలా వచ్చావు? అసలు ఏమిటి అని అడిగినప్పుడు, స్వామి, ఈ కార్తీక మాస మహత్యంలో నాకు మీ అందరి వలన నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది, ప్రాప్తి కలిగింది. నేను పూర్వజన్మంలోని బ్రాహ్మణుడను. ఆ జన్మంలో బ్రాహ్మణుడను, జమీందారును. కానీ నా పేరు ధనలోభుడు. పేరుకు తగ్గట్టే నేను చాలా లోభిగా ఉన్నాను. ఏ దాన ధర్మాలు కూడా చేయకుండా, ఎటువంటిది పూజలు చేయకుండా, ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టైనా కూడా ధనార్జన చేయాలి, ఇంకా ధనాన్ని ప్రాప్తించుకుని ధనాన్ని పెంచుకోవాలి అనేటట్టు ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలా కూర్చుని ఒక రోజున నేను నా పరివారంలోని కూర్చుని ఉన్నప్పుడు ఒక విప్రుడైనటువంటి వారు వచ్చి వారు రావడంతో ఆయనని ఆశ్రయించాను. అతనిచే వచ్చినటువంటి ఆ విప్రుడి చేత నేను చేయవలసింది పోయి విప్రుడి చేత నేను కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు అతని పైన వేయించి ఆయనని దుర్భాషలాడి చాలా ఘోరంగా ప్రవర్తించాను. ఇబ్బంది పెట్టి ఎంతగానో బాధ పెట్టి ఆయనని పంపించాను. ఆయన క్రింద కూర్చుని ఉంటే నేను ఉన్నతాసనంపై కూర్చుని అలా కూడా ఆయనని నేను బాధ పెట్టాను. ఎన్నో తప్పులు కూడా చేశాను. నేను చేస్తున్నటువంటి ఈ చేష్టలకి భయపడువారే కానీ, అంటే జమీందారిని కాబట్టి నేను ఏమి చేస్తున్నప్పటికీ కూడా నా చేష్టలు ఎప్పుడు ఏమి చేస్తానో, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెడతానో అనేటువంటి నా చేష్టల వల్ల భయపడేవారే తప్ప నన్నెవ్వరూ కూడా మందలించలేదు. నేను చేసినటువంటి పాప కార్యాలకు హద్దు లేకుండా పోయింది. అందువలన ఆ కారణంగా 1,00,000 జన్మలు కుక్కనయ్యాను, 10,000 జన్మలు కాకినయ్యాను, 5,000 జన్మలు తొండనై పుట్టాను, 5,000 జన్మలు పేడ పురుగునయ్యాను. తర్వాత వృక్ష జన్మమెత్తి, అంటే ఈ యొక్క మీరు తీసుకొచ్చినటువంటి
స్తంభాన్ని, ఆ వృక్ష జన్మనెత్తి అక్కడ వృక్షంగా పెరుగుతున్నటువంటి, నిటారుగా పెరుగుతున్నటువంటి నన్ను నరికి తీసుకుని వచ్చి మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఆకాశ దీపము, స్తంభ దీపము వల్ల నాకు ముక్తి లభించింది. ఇన్ని జన్మలుగా నేను పడ్డటువంటి ఈ యొక్క కర్మ అంతటినీ కూడా నిర్మూలన చేసి నన్ను పాప విముక్తుడిని చేశారు అని అడగడంతో నా పాపము మొత్తం పటాపంచలయ్యింది. ఇకపై నేను మోక్షాన్ని సంపాదించాలి అంటే నేను ఏమి చెయ్యాలి, నేను ఏ రీతిన సేవ చేసుకోవాలి, అసలు ఆత్మ అంటే ఏమిటి, పరమాత్ముడు అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా నాకు తెలియపరచండి. మునుపొంగవులారా, నాకు ముక్తి కలిగేటువంటి మార్గాన్ని నాకు తెలియపరచండి. ఎందుకంటే నన్ను పూర్వజన్మ స్మృతిగా ఈ వృక్ష రూపం నుంచి పాంచభౌతికమైనటువంటి దేహం ధరించినటువంటి నా యొక్క పూర్వజన్మ రూపాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి తమలోని ఎవరైనా సరే నాకు ముక్తి లభించేటువంటి మార్గాన్ని తెలియపరచండి అన్నప్పుడు ఆ ముని పుంగవులలోని ఒకరైనటువంటి అంగీరస మహాముని వారు అతనికి సంశయాలన్నీ తీర్చదలిచి వివరించదలిచి ఆత్మ అంటే ఏమిటి, ఎలా ఈయన ముక్తి పొందాలి అనేది తెలియపరచడానికి ప్రయత్నించారు. ఈయన ఆత్మ అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, జన్మలకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన ఎలా తెలియపరిచారు, ఏమి తెలియపరిచారు అనేది మనం రాబోయే ఎపిసోడ్లో చూసుకుందాము. హరి ఓం తత్సత్.